ఇంట్రడక్షన్ టు ప్లాంట్ పెథాలజీ. ఒక చిన్న ఫంగస్ లక్షల రూపాయల పంటను నాశనం చేయగలదని మీకు తెలుసా? ఒక వైరస్ మొత్తం గ్రామంలోని పంటలను దెబ్బతీయగలదు. అయితే ఈ వ్యాధులు ఎందుకు వస్తాయి? ఎలా గుర్తించాలి? ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే సబ్జెక్ట్ ప్లాంట్ పెథాలజీ. నమస్కారం అందరికీ. నేను వైష్ణవి. వెల్కమ్ టు అగ్రి ప్లాంట్ పెథాలజీ. ఈ ఛానల్లో మనం ప్లాంట్ పెథాలజీని చాలా సింపుల్గా తెలుగు భాషలో నేర్చుకుందాం. ఈ వీడియోలు బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్, డిప్లొమా, ఐకార్, ఏఎస్ఆర్బి నెట్, ఏఎఫ్ఓ, ఏపీఎస్ఎస్సి, ఏపీపీఎస్సి పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం ప్లాంట్ పెథాలజీలో ఫస్ట్ చాప్టర్ అయిన ఇంట్రడక్షన్ టు ప్లాంట్ పెథాలజీ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో పూర్తయ్యే సమయానికి ప్లాంట్ పెథాలజీ అంటే ఏమిటి? ప్లాంట్ డిసీజ్ అంటే ఏమిటి? ప్లాంట్ డిసీజెస్ ఎందుకు ముఖ్యమైనవి అనేవి చాలా క్లియర్‌గా అర్థమవుతాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్. ఇప్పుడు మనం మొదటి భాగాన్ని ప్రారంభిద్దాం. ముందుగా ఒక చిన్న ప్రశ్న. మీరెప్పుడైనా పొలంలో ఆకుల మీద మచ్చలు లేదా మొక్క మొత్తం వాడిపోవడం లేదా పండ్లు కుళ్ళిపోవడం చూసారా? మనలో చాలా మంది చూసే ఉంటాం. కానీ ఆ డిసీజ్ ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏమిటి? అది ఎలా వ్యాపించింది? దాన్ని ఎలా నివారించాలి? ఎలా కంట్రోల్ చేయాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సైంటిఫిక్ ఆన్సర్ చెప్పే సబ్జెక్ట్‌ని ప్లాంట్ పెథాలజీ. అందుకే అగ్రికల్చర్‌లో ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ఒక మంచి డాక్టర్ మనుషుల ఆరోగ్యాన్ని కాపాడినట్లే, ఒక ప్లాంట్ పెథాలజిస్ట్ పంటల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అయితే ప్లాంట్ పెథాలజీ అంటే అసలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ప్లాంట్ పెథాలజీ, రెండవది ప్లాంట్ డిసీజ్. ముందుగా ప్లాంట్ పెథాలజీ గురించి తెలుసుకుందాం. ప్లాంట్ పెథాలజీ అనేది అగ్రికల్చరల్ సైన్స్‌లో ఒక ముఖ్యమైన బ్రాంచ్. ఈ సబ్జెక్ట్‌లో మనం ప్లాంట్ డిసీజెస్‌కి కారణాలేమిటి? వాటి వల్ల ఎంత నష్టం జరుగుతుంది? మరియు వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి? లేదా ఎలా మేనేజ్ చేయాలి? అనే విషయాలను స్టడీ చేస్తాం. ఇప్పుడు ప్లాంట్ డిసీజెస్ గురించి చూద్దాం. మన శరీరానికి జ్వరం వచ్చినప్పుడు మనం బలహీనంగా అనిపిస్తూ ఉంటది కదా! అలానే మొక్కల్లోని సెల్స్ మరియు టిష్యూస్ సరిగ్గా పనిచేయకుండా పోయే పరిస్థితిని ప్లాంట్ డిసీజ్ అంటారు. అంటే మొక్క తన నార్మల్ ఫంక్షన్‌ని సరిగ్గా చేయలేని పరిస్థితి ఏర్పడితే గనక దాన్ని ప్లాంట్ డిసీజ్ అంటాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాంట్ పెథాలజీ డెఫినిషన్‌లో 3 వర్డ్స్ తప్పకుండా గుర్తుంచుకోవాలి. మొదటిది కాజ్, రెండోది లాసెస్, మూడవది మేనేజ్‌మెంట్. ఈ కీవర్డ్స్ చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ప్లాంట్ డిసీజ్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన టర్మ్స్ తెలుసుకుందాము. ఫస్ట్ పాథోజన్. పాథోజన్ అంటే మొక్కకు డిసీజ్‌ని కాజ్ చేసే ఏజెంట్‌ని లేదా ఒక ఎంటైటీని పాథోజన్ అంటాం. అది ఫంగస్ కావచ్చు, బాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు. వైరాయిడ్ లేదా ఇతర డిసీజ్ కాజింగ్ ఏజెంట్ కూడా కావచ్చు. ఇప్పుడు రెండోది డిసీజ్ అంటే ఏమిటి? పాథోజన్ వల్ల మొక్కలోని సెల్స్ మరియు టిష్యూస్ సరిగ్గా పనిచేయకుండా పోవడం. మూడవది సింప్టమ్స్. సింప్టమ్స్ అంటే డిసీజ్ వచ్చిన తర్వాత మొక్కల్లో బయట కనిపించే లేదా లోపల జరిగే మార్పులు. ఉదాహరణకు లీఫ్ స్పాట్స్, యెల్లోయింగ్. యెల్లోయింగ్ అంటే ఆకులు యెల్లోగా మారిపోవటం. పండిపోయిన ఆకులు అంటా ఉంటాం గదా! అది. విల్టింగ్ అంటే మొక్క వాడిపోవటం. ఇలాంటివన్నిటిని సింప్టమ్స్‌గా మనం పరిగణించాలి. Diseases happen when a pathogen affects a susceptible host. ఇక్కడ ప్రతి పాథోజన్ ప్రతి మొక్కకు డిసీజ్ కాజ్ చేయదు. డిసీజ్ రావాలి అంటే ఖచ్చితంగా ఒక ససెప్టబుల్ హోస్ట్ అయి ఉండాలి. ససెప్టబుల్ అంటే ఏంటి అంటే డిసీజ్‌కి ఈజీగా రియాక్ట్ అవ్వగలిగే మొక్కని ససెప్టబుల్ హోస్ట్ అంటాం. అప్పుడు మాత్రమే డిసీజ్ అనేది డెవలప్ అవుతుంది.
అసలు ఈ ప్లాంట్ డిసీజెస్ ఎందుకింత ముఖ్యమైనవి? వై ఇట్ మ్యాటర్స్ అనేది ఏంటి అంటే, డిసీజెస్ వస్తే ఇదేంటి? ఇప్పటివరకు మనం ప్లాంట్ పెథాలజీ అంటే ఏమిటో తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న. ఈ సబ్జెక్ట్‌ని ఎందుకు చదవాలి? చాలామంది స్టూడెంట్స్ ఇలా అనుకుంటారు. డిసీజ్ వస్తే మందు వేస్తే సరిపోతుంది కదా! మరి ప్లాంట్ పెథాలజీ ఎందుకు అని. అది ఒక పెద్ద అపోహ. ఒకసారి ఊహించండి. ఒక రైతుకి 20 ఎకరాల్లో వరి పంట వేశాడు. పంట చాలా బాగా పెరుగుతుంది. కానీ ఒక డిసీజ్ వచ్చింది. కొద్ది రోజుల్లోనే మొత్తం పొలంలో డిసీజ్‌తో నిండిపోయింది. దానివల్ల కలిగిన ఫలితం ఏంటి? ఈల్డ్ తగ్గిపోయింది. క్వాలిటీ తగ్గిపోయింది. రైతుకు భారీ నష్టం. భారీ ఆర్థిక నష్టం జరిగింది. అందుకే ప్లాంట్ డిసీజెస్ అనేవి కేవలం మొక్కల సమస్య మాత్రమే కాదు. అవి రైతుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి. మొదటిగా ప్లాంట్ డిసీజెస్ వల్ల క్రాప్ ఈల్డ్ తగ్గిపోతుంది. అంతేకాదు క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. దానివల్ల మార్కెట్‌లో మంచి ధర రావడం కష్టమైపోతుంది. డిసీజ్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడానికి ఫార్మర్స్ ఎక్కువగా పెస్టిసైడ్స్ వాడాల్సొస్తుంది. దాంతో ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ప్రాఫిట్ తగ్గుతుంది. మరొక విషయం మార్కెట్‌లో ప్రొడ్యూస్ తక్కువగా వస్తే ప్రైసెస్ పెరుగుతాయి. చివరిగా ప్లాంట్ డిసీజెస్ కేవలం వ్యవసాయ పంటలకే కాదు, గార్డెన్స్‌కి, పార్క్స్‌కి, ఫారెస్ట్‌లకి వాటి అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. సో, ప్లాంట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా రా మెటీరియల్ అనేది తగ్గిపోతుంది. అందుకే ప్లాంట్ పెథాలజీ అగ్రికల్చర్‌లో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్. ప్లాంట్ డిసీజెస్ వల్ల చరిత్రలో కూడా పెద్ద పెద్ద సంఘటనలు జరిగాయి. వాటిలో ఒకటి ఇప్పుడు చూద్దాం. మనకు హిస్టరీలో ఎన్నో వార్స్ గురించి తెలుసు. కానీ ఒక ప్లాంట్ డిసీజ్ వల్ల కూడా ఫెమైన్ వచ్చిందని మీకు తెలుసా? 1845లో ఐర్లాండ్‌లో పొటాటో అనే పంటకు లేట్ బ్లైట్ డిసీజ్ వచ్చింది. ఈ డిసీజ్‌కి కారణమైన పాథోజన్ పేరు ఫైటోఫ్థెరా ఇన్ఫెస్టన్స్. ఈ డిసీజ్ చాలా వేగంగా వ్యాపించింది. చాలా పెద్ద మొత్తంలో పొటాటో పంట నాశనమైపోయింది. ఆ కాలంలో అక్కడి ప్రజలు ప్రధానంగా పొటాటోనే ఆహారంగా ఉపయోగించేవారు. పంట నాశనం కావడంతో ఆహార కొరత ఏర్పడింది. ఆకలితో ఇబ్బంది పడ్డారు. కొంతమంది ఇతర దేశాలకు వలస వెళ్ళాల్సొచ్చింది. సో, మైగ్రేషన్ ఆల్సో హ్యాపెండ్. ఈ సంఘటన మనకొక విషయం నేర్పింది. ప్లాంట్ హెల్త్ అంటే ఫుడ్ సెక్యూరిటీ. మొక్కలు ఆరోగ్యంగా ఉంటేనే రైతు బాగుంటాడు. రైతు బాగుంటేనే మనకు ఆహారం అందుతుంది. అందుకే డిసీజ్‌ని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. మీకు తెలిసిన ఏదైనా ఒక డిసీజ్‌ని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ప్లాంట్ పెథాలజీ ఇంపార్టెన్స్ చూసాం. కాబట్టి మీకు ఫర్దర్‌గా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్స్‌లో నాకు తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే అగ్రి ప్లాంట్ పెథాలజీ ఛానల్‌ని ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.